డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఒక తాండాకి చెప్పులు లేకుండా బురదలో నడుచుకుంటూ వెళ్ళారు కదా! దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే అదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ స్థాయిలోకి రావడానికి జరిగిన అనేక పోరాటాలు, అనేక ఇబ్బందులు, అనేక సమస్యలను అధిగమించి వచ్చారు కాబట్టి ప్రభుత్వం లేదా నేను గెలిచిన తర్వాత కూడా ప్రజలకు అదే రీతిలో నేను ఉంటున్నాను, అదే సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని చెప్పేందుకు చాలా బలంగా ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. 2018లో మాట ఇచ్చారు. అది మాట నిలబెట్టుకోవడానికి చెప్పులు లేకుండా బురదలో నడుచుకుంటూ వెళ్ళారు. ఏం చెప్తారన్న కళ్యాణ్ గారు? అదే నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ని కావచ్చు, లేకపోతే రేపు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఏదైతే అభిమానులు కోరుకున్నారో ఆ కోరిక మేరకు ఆయన పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో నిలబడగలుగుతాం. మనం అధికారం వచ్చిన తర్వాత మిగతా వ్యక్తుల్లాగా మనం ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని యొక్క ఇమేజ్ని పెంచుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నారు. అది పాజిటివ్గానే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అంత పెద్ద పవర్ స్టార్ సార్, ఆ వ్యక్తికి అసలు అవసరం కూడా లేదు. అంత వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. మామూలు చూసి రోడ్డు ఏంటంటే అయిపోద్ది. కానీ అంత లోతుగా వెళ్ళి చూడడానికి కారణం ఏమంటారు? అంటే మనకి ఎంత పెద్ద పవర్ స్టార్ అయినా ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సామాన్యులే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులే. కాబట్టి ప్రజాప్రతినిధిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో బలంగా ఉన్నప్పుడే ఆయనకి రేపొద్దున రాజకీయపరమైన ఇంకా కేడర్ పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీటికి దూరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మళ్ళీ ఇంత చేసిన కష్టం మళ్ళీ మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఉండాలి, ప్రజలతో ఉండాలి, దీనికోసమే కదా మనం ఇన్ని పోరాటాలు చేసింది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మాటల్లో కాకుండా తన యొక్క యాక్టివిటీ మూవ్మెంట్లో చూపిస్తున్నారు. అదర్ నాయకులకి ఏం చెప్తారు కళ్యాణ్ గారి నుంచి? అంటే రాజకీయాల్లో ఒక స్పిరిట్ ఏదైతే ఉందో అది చాలా 10 సంవత్సరాలు ఎదురు చూసి వచ్చిన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాకు గతంలో మీరు ఓట్లు వేసి ఉంటుంటే నేను ఈ రకంగా పనిచేసే వ్యక్తిని, రేపు నేను ముఖ్యమంత్రి అయినా సరే మాత్రం ఇదే రకంగా నేను పని చేస్తాననే విషయాన్ని చాలా చక్కగా బలంగా చెప్తున్నారు. అంటే మాటల్లో కాకుండా తన యాక్టివిటీలో చూపిస్తున్నారు. కాబట్టి అభిమానులు కూడా వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము వేసిన ఓటు వృధా కాలేదు అన్న భావన కలిగేలాగా, అదేవిధంగా పరిపాలనలో కూడా నా వంతు ఉంది, కేవలం నేను డిప్యూటీ సీఎం అని అక్కడో విజయవాడలో గుంటూరులో ఉండిపోకుండా ప్రజల్లోకి కూడా నేను వెళ్తున్నాను విషయం చాలా కేడర్కి, ఆ పార్టీ వాళ్ళకి కూడా బలంగా చెప్పారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా కళ్యాణ్? ఇప్పటివరకు అయితే నిలబెట్టుకుంటున్నారు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కానీ ఇప్పటివరకు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మొన్న కాకినాడ రేషన్ విషయం కూడా చాలా పాజిటివ్గా ఉంది. సో ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ మీద చాలా బలంగా మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడే మాటల్లో కూడా వాస్తవాలకి ప్రజల తరపున వాయిస్ వినిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి పాజిటివ్ వాతావరణం ఉంటుంది.